హాయ్ ఫ్రెండ్స్, కాడికి వచ్చినాం ఇందాకనే. అక్కడ పాదులు తవ్వుతున్నాడు మా నాన్నకి. ఇట్లా అక్కడ జూమ్ చేస్తా చూడండి. జూమ్ రావట్లేదు కానీ కెమెరాతో పెడుతున్నా. అక్కడ పాదులు తవ్వుతున్నాడు. అటుకి లాస్ట్లో కదా, లాస్ట్లో పెద్ద కొయ్య ఉండాలని ఇటు వచ్చినాక ఇక్కడ ఒక పెద్ద కొయ్య తీసుకొని పోతామని. ఇవన్నీ వేసినాయి మేమే, చుట్టూరు వేసినాం. ఒక 2-3 ఏళ్ళు మేము ఏమి ఇంట్లో పంట గిట్లా ఏం పండించుకోకుండా కవులకి ఇచ్చినాం. ఇస్తే ఏమైందంటే ఇందులోకి బాత్రూమ్కి ఇట్లా వస్తారండి. మా కాడ కొద్దిగా పెద్ద బాత్రూమ్లు ఉండవు. వచ్చిన వాళ్ళు ఏం చేసేదంటే ఇట్లా పెద్ద పెద్ద కొయ్యలన్నీ పట్టుకొని పోయేది. అంటే చూసిన వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ పేర్లు మాకు చెప్పలే కానీ అట్లా చేసుడు వల్ల ఇవన్నీ పోయినాయి అని చెప్పిండ్రు. చూడండి, మళ్ళీ మబ్బు చేసింది, వర్షం పడేలాగున్నది. ఏదైనా పని చేద్దామనుకుంటే ఈ వర్షం మమ్మల్ని చేయనీయట్లేదు. ఒక పెద్ద కొయ్య పట్టుకొని పోవాలి ఇప్పుడు. ఎండాకాలం ఏమో ఎరగడి పెట్టేసరికి కొయ్యలు మొత్తం ఇదంతా మొక్కజొన్న మొత్తం కాలిపోయి ఆ మోటార్ కాలిపోతే ఏమో గోస అయింది. చూశారు కదా. ఎట్నో తీరైతే మోటార్ని అయితే తీపిచ్చినాం. అది పనిచేస్తుందో లేదో అయితే మాకు తెలియదు. ఈ కలెక్షన్ ఇంకా రాలేదు. చేన్లకు, అంటే కరెంట్ కలెక్షన్ ఇంకా పెట్టలే. పెట్టిన తర్వాత ఈ మోటార్ వస్తుందో లేదో చూడాలి. ఇప్పుడైతే పెద్ద కొయ్య పట్టుకొని పోవాలి. కొయ్య తీసింది గీడొకటి ఉన్నది, దీన్ని పట్టుకొని పోతా. ఇదే ఇటుకే కూడా కొన్ని మండలు వేయాలి. ఆ కొయ్యలు మొత్తం నిన్నేసినాం చుట్టూరు, ఆ నుండి సూటిగా అట్లా పట్టేసినాం అక్కడికి. మా నాన్న అక్కడ లాస్ట్లో వేస్తున్నాడు చూడండి, అక్కడికి వేసినాం. ఇదేందో పురుగు కర్త చికాకు. ఈ పాతయి కదా, జర్రులు గిట్లుంటే కర్త చికాకు అయితే చూసుకుంటేనే పట్టుకొని పోవాలి. పాతది ఇది. ఒక 8 సంవత్సరాలు అవుతుంది ఈ మండలు వేసి. ఈ పెద్ద పెద్ద ముట్లు వేసినాం. 5,000 అయినాయండి. ట్రాక్టర్ వేసిండ్రు అప్పట్లో. వర్షం చూడండి వస్తుంది. పని చేసుడో బంద్ చేసుడో. చిన్నగా ఏదైనా పని చేసుకుందామంటే ఈ వర్షం బతకనియట్లేదు. డైలీ వస్తుంది, మళ్ళీ వర్షం ఫుల్లుగా వస్తుంది. మబ్బులు మాత్రం ఫుల్గా ఉన్నాయి చూడండి. ఆకాశం చూడండి ఎంత ఉన్నాయో. మొత్తం ఆ సేను మిన్నే పడేలాగానే ఉన్నది ఆకాశం మొత్తం. వర్షం మొత్తం ఆ సేను మిన్నే కూలి పడేలాగా అనిపిస్తుంది. మబ్బులు మాత్రం మామూలుగా లేవాగం. ఇది అక్కడికి ఇప్పుడు మా నాన్న కాడికి మోసుకొని పోవాలి నేను. పట్టకుండా ఇది మాది సేను, కాకపోతే జనాలకు తోవిచ్చినాం. ఇందులో నుండే పోవాలని, ఇందులో నుండే పోతుందో తోవిచ్చినాం. అది జరగమంటే ఆయన జరగలేదు. అందుకే మా నాన్న ఏం చేసినట్టు మరి ఇందులో నుండే ఇచ్చిండు తోవ. అనా ఇంత మెంచోనివా తోవ ఇందులో నుండే ఇచ్చిన. తెగనే ఆడికేసుకుంటే ఇక ఇళ్ళకెళ్ళి నీళ్ళు తోకుండా ఇటు పోవద్దు అంటే నేనే ఇంత ఇచ్చిన. అవతల జరగలేదా? అవతల జరగలేదు. కొయ్యలు ఇంత ముందు చేసుకున్నాడు, నాకన్నా ముందు చేసుకున్నాడు అప్పుడు ఫస్ట్. ఇక ఇప్పుడు ఇక జనాలు తోకుండా ఆయనతో మూసిన ఇప్పుడు ఏం కాదు కానీ ఇక ఊక తిడతలో తోవ మీద ఎందుకని నేనే ఇచ్చిన. ఇంతంతా ఇయర్ కొద్దిగా ఇస్తా, చాలా కాదు. ఇంతకుముందు చాలా ఇచ్చిన. ఇయర్ కొద్దిగా మడిచిపోతాట్టే ఇస్తా. ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళి ఈ బాటతో పోయేది. ఇదంతా మూస్తాను, ఎందుకంటే పంట వేసుకుంటున్నాం కదా. ఇంత ఇస్తావు మనిషి పాలమే ఇస్తా, ఎక్కువ ఇవ్వాలి. మనిషి పాలం ఇచ్చినా మంచిది. ఎందుకంటే ట్రాక్టర్లు బండ్లు పాలం ఇచ్చినా కూడా ఏమవుతుంది అంటే ఇక మనకు కూడా ఒక 2-3 వరుసలు తక్కువ వస్తుంది. అదే 2-3 వరుసలు అంటే 2-3 మిరపకాయల చెట్లు వేసుకునేంత సార్లు తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ముందే అప్పుల పడి ఉన్నాం. కలిసి అయితే తోవ ఎక్కడ నుండి అంటే ఈ నుండి కాదు, తోవ అక్కడ నుండి అవతల నుండి వస్తాను చూడండి జనాలు. అక్కడ నుండి కనబడుతున్నారు చిన్నగా. అక్కడ ఆ నుండి రావాలి, బండ్లు అయినా ట్రాక్టర్లు అయినా అయినా. అది మెయిన్ తోవ కానీ ఇక మన ఆనే ఇచ్చిండు. ఇక ఇక్కడికి వెళ్ళి ట్రాక్టర్లు పోవడానికి అన్నిటికీ ఈయన సహాయం చేసుకుంటూ వచ్చింది, సహాయపడకుండా. కాకపోతే ఈయన లాస్ట్కి అప్పుల పాలైండు. మరి అట్లనే ఉంటాయి కొన్నిసార్లు. మరి మరి ఏం చేస్తాను, నాకు మంచితనం కావాలనిపిస్తుంది. మంచితనం మంచిదే కానీ అడకది నమ్మచ్చు కానీ మంచితనం కావాలి నాకు. మంచితనమే, ఊర్లో మంచి పేరే ఉండాలి. బువ్వ లేకుండా మంచిది. మా తమ్ముడు అక్కడ చెక్కుతాండు. ఇవన్నీ కొయ్యలు వేసినాం. ఈ గట్టు పొడుగుత కొయ్యలు వేసినాం అన్నీ. ఇదంతా మళ్ళీ ఇది వేరేటోళ్ళ భూమి, ఇదంతా మళ్ళీ ఎత్తి పారేయాలి ఈ చెక్కుడు అయిపోయిన తర్వాత.
ఇటు ఇటు ఇట్లా పెట్టాలన్నట్టు. ఈ కొయ్యలన్నీ చెక్కాలన్నట్టు గీడ. ఇట్లా చెక్కాలి దీన్ని. వర్షం స్టార్ట్ అయింది. వర్షం వస్తుంది. ఈ వర్షం వల్ల పని కూడా సరిగ్గా చేయనిస్తలేదు. ఫుల్ వర్షం పడుతుంది, నాన్ స్టాప్ కొడుతుంది. కొడితే ఇట్లనే ఇవన్నీ చెక్కాలనండి. అన్నీ అయిపోయినాయి. గాలి తుమ్మారం అయితే బాగా వస్తాయి. తుమారం అయితే మనకేమైతే చెక్కండి. చెక్కిన అయిపోయినాయి, ఇంకొన్ని చెక్కాలి. చెక్కి పక్క బారి ఆగదు. కొయ్య గంటి పైన ఒక్కడే పక్క బారేసి మళ్ళీ ఒక 5-6 కాయలు పెట్టి చెక్కాలి. గొడుగు మీద వేసి ఆ గొడుగు అయితే మొత్తం కాలు పెడదాం. నేను తీగతో పోతాం వాడే. ఇది కాలుతుంది ఇప్పుడు మన వల్ల ఇద్దాం. తీగ కూడా లేద్దాం. ఒక్కొక్కరు మూత ఆడిపోతుంది. అట్లా నాకు ఒక్కొక్కటి కొంచెం ఏం కాదు. అట్లా తీయకు. అట్లా తీస్తే పోతాం కాదు. ఇది ఏమని ఇట్లా గుంజాలి. తెగి ఇట్లా గుంజేరా. కాలేదు గది కాదురా. ఇది చెప్పేది ఒకటి నేను చేసేది ఒకటి. ఇలా ఇలా వేయాలి దీన్ని. అది చూసుకుంటే మరి పాపలో పురుగులు ఒక్కొక్కటి గుంజితే అవి ఏమంటే అది చూసుకుంటాం. అట్లా గుంజితే బయలు అయితే ఏమైనా రొట్టు ఉంటే వాటి మీకు వెళ్ళి 2 కొయ్యలు వేస్తాం. లేకపోతే ఎట్లయితావు అది ఒక్కొక్కటి కాదు, మొత్తం పూర్తి గుంజి పారేస్తాం. ఏమంటే అయితే మరి ఒక్కరికి రాజు ఇది అంత గుంజు గుంజి ఇక్కడ దూరం అనేది మనకు ఎదురు రావచ్చు. తీగకు ఈ పొక్కల్ని ఒక 4 రోజులు ఎండితే కాలబెడితే అయిపోతుంది. శుభ్రం మంచిగా నరకు అంటారు. నరక కర్రతో గుండు అదే తన గొడ్డతో ఇది గుంజు మళ్ళీ కలుగుతాయి. ఆగు. చాలా ఇంకా తేవాలి. ఎన్ని పడుతుంది? కోయలు అయితే చుట్టూరా వేస్తున్నాం. ఎడ్లు గిట్లా ఏం రావద్దు అనేసి మేము కొంచెం ముందు పెట్టుకుందాం అనుకుంటున్నాం తోట. నానా మరి ఇత్తనాలు ఎప్పుడు పెడదాం? విత్తనాలు అద్దెక్కిపోతా మీద పెట్టుడే 10 రోజుల్లో. ఈ 10 రోజులల్లా విత్తనాలు అయితే పెడతాం. ఈ పాజులు మొత్తం మా నాన్న వేసుకుంటూ పోయిండు కదా మధ్య మధ్యలో. ఈ వేసిన దాన్ని ఈ కర్రతోని గట్టిగా ఇట్లా అనాలన్నట్టు. ఇట్లా
ఇది అన్నదే కానీ ఇది ఈ పక్క ఇట్లా బూడిపాలి కాలుతో ఇట్లా అని ఇట్లా ఇట్లా అన్న తర్వాత అటు ఇటు బూడిపాలి మళ్ళీ గట్టి పడేయాలి దీన్ని కొయ్యని. లేసేటియా పట్టుకపో. లేస్తాను. కొడవలు నా నీళ్ళు మొత్తం పట్టుకురా పిటు. పట్టుకొచ్చిన ఈడ పెట్టిన కడదాం ఇక. ఇది కడదామా లీటర్ పైపులతోనే ఇక కడతాం దీన్ని. వాళ్ళంటే ఇక లేవు మాకు మరి. అరే ఈ పోతలేవు స్వీట్ గురుకుతలేవు బాగో. ఇగో ఎందుకంటే పూత ఉన్నది కాబట్టి పోతలేవు. పూత వల్ల పోతలేవు ఏమో. చూడండి ఎంత బాగుందో అవి ఎగిరిపోతా అని. ఇవి దొరుకుతట్టున్నాయి నా దొరుకుతలేదు ఎక్కువ. అదే మన కాన్న ఏంటనేమో టిక్కు టిక్కు టిక్కులు వేసిపోతా బాగలేదు చెట్ల పూత బాగుంటాయి కావచ్చు. ఇదేం పిట్ట తెల్లగా ఉన్నది. అది కూడా అదే కానీ అదొక రకం. అన్నీ ఒకటే కానీ రకాల. రకాలు ఇగో ఈ పిట్ట చూడండి ఇది తెల్లగా ఉన్నది. దీన్ని ఏమంటారు? దాన్ని ఏమో బటర్ఫ్లై అంటారు కావచ్చు. దీన్ని ఏమంటారు నీకు తెలుసా నాన్న? తెల్ల పిట్ట అంటారా? తెల్ల పిట్ట అంటారు మనకు. తెల్ల పిట్ట ఏదో బొట్ల పిట్ట ఏదో వెనకాల లెక్కలు అంటారు. ఇప్పుడు అంత విమర్శగా కొట్లు బాగా పొట్టిగానే 2 చుట్టాలనే తిరగాలి కొయ్య. ఏది కట్టు కొద్దిగా పొడిగా పోయి రావుతలే గట్టిగా పొడవలే. బండో వేస్తే ఇది దులిసిపోయింది కింద, అందుకే బలంగా లేదు. దింపాలి టకటగా దింపాలి. గంట సేపు చేయాలి. 3 డేసులే కావాలి కదా బాబు. 3 డేస్ కట్టెడు తొందరగా లేట్ అవుతుంది. ఎంతసేపు పట్టుకోవాలి ఇక. అబ్బాయి నీకు కట్టేటువంటి పర్వాలేదు కానీ నేనైనా కడతాను మీరు పడితే. అంతసేపు తీరుగా చేస్తే నాకు అన్న నువ్వు పట్టండి ఇక నాన్న టిక్క కడతాడేమో. పడ్డా 3 చుట్టూ తిరిగినా 3 చుట్టూ తిప్పి ఏం కాదు. 3 చుట్టూ తిరుగుతారు. తిప్పు ఎంత తింటే అంత బలమేగా. 2 ఏళ్ళు ఆగుతుంది. తేడా ఆగుతుంది. పోద్దా చూపేగా చెప్పలేం. పోదు. చిన్నగా అయినా అందుకే పొడుగు పోయాలి. 3 తీగలు కడుతున్నాం. ఇంతకుముందు కింద కూడా ఉన్నది. ఇంతకుముందు దొడ్డు కొయ్యలు అవి వేసినాయి అన్నీ పోయినాయి. ఇంతకుముందు ఫుల్గా కట్టినాం. అదే తీగ కింద పడితే మళ్ళీ దీని సైజు కట్టుడు అవుతుంది. అది కొయ్యలు కొత్తాయి. ఇక ఇటుకే పక్క ఉన్నాయి. ఇటుకే పక్క ఈ కొయ్యలన్నీ ఏడు పీక్కొని పోయినట్టు ఉన్నది. తీగ ఉండే ఈ తీగ మంచిగా ఉన్నది. అన్నీ కింద పడ్డాయి. తుడిచిపోయినాయి. కొన్ని పీక్కొని పోయిన పొయ్యిళ్ళకి ఇక్కడ. ఇక ఇటుకే పక్క కొయ్యలు ఎక్కువ ఊడలేదు, అందుకే ఈ తీగ మెంచుకున్నది. కొయ్యలు ఏడే పీక్కపోయినట్టున్నారు. అన్నీ కొత్త కొయ్యలే. అటుకే ఏమో 2-3 ఏళ్ళు అవుతానే కావచ్చు కింద పడి, అందుకే ఆ తీగ మట్టినే కలిసిపోయింది. ఇది ఒకటి ఉండడం వల్ల మాకు ఎంత సేపు. ఈ తీగ దక్కింది కానీ కొయ్యలు పోయినాయి అన్ని. కానీ ఈ కొత్త కొయ్యలేనా అన్ని ఇప్పుడు వేసింది. మళ్ళీ తీగ కూడా అటుకే పక్కకి వేయాలి. మా అత్తగంటి కాడ ఒక బెండలు ఉన్నది. మునుపు నేను ఒక ఎండాకాలంలో తెచ్చిన కదా, 2 బెండలు అయితే ఒక బెండలు అయిపోయింది. ఇది కట్టు. ఇంకొక బెండు ఉన్నది. అటుకే పక్కకు మొత్తం కట్టాలి. ఇంకా ఆడ కొయ్యలు కూడా కొన్ని మిగిలి ఉన్నాయి చూసిండ్రు కదా. ఆ కొయ్యల్ని కూడా ఆడికే మోటకే పక్క వేయాలి అక్కడ. ఎందుకంటే వదిలిపెట్టిన మనకు కొయ్యలన్నీ కొంటపోతూ ఉంటారు పాజులకు. చిక్కుడు తీగకు దీనికి దీనికి అవసరం ఉండి కొయ్యలన్నీ పట్టుకుపోతారు పాకుతాయని. కొయ్య ఇప్పుడు బంగారం. ఆ కొయ్య కొద్ది రేటు పడలేదు. 2 బండ్లు తెప్పించినాం. 4,000 అయినాయి. 4,000 అట్లయితేనే మరి చుట్టూరు పడతాయి కొయ్యలు. తీగ కొద్దిగా పైగా పైగా ఉండడా అట్లా. ఎందుకంటే మొక్క ఇక పెడతామండి. ఇప్పుడు విత్తనాలు ఇంకో 10 రోజులకు పెడతాం దిబ్బలల్లా.
పెట్టిన తర్వాత మొక్క కొద్దిగా పెద్ద కాగానే వేయాలి. ఎండలకు కూడా ఈ పని చేయలేం, అందుకే ఇప్పుడు చేసుకుంటాను. ఎండలు బాగా అయినాక చేయలేకపోతాం. ఇప్పుడైతేనే చల్ల పూటకు మంచిగా చేయబుద్ధి అవుతూ ఉంటుంది. ఒక్కటే ముడి కలుపుతుంది ఇంత సరిపోదా? ఇంకోటి ఉన్నదా కంటే తాడా నాలుగు ఉన్నాయి ఇప్పుడు. అటే పోదాం పైగా కడదాం మరి ఆడొకటి అటు ఇంకోటి అంత అవుతుంది. కిందిది ఒకటి ఉన్నది, కిందిది కూడా కట్టుకుంటూ వద్దామా? కిందిది కట్టుకుంటూ వద్దామా? కడదాం కట్టున్నాయి కట్టి ఆ కొన్ని మూసేద్దాం. ఈ పని రేపైనా చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే అక్కడ పొయ్యలు గిట్లు ఉన్నాయి కదా, అయితే ఖచ్చితంగా అటు వేయాలి. అట్లా దిగబెట్టున్నాయి అనుకో, ఎవరన్నా ఇట్లనే బాత్రూమ్కు అటు ఇటు వచ్చిన వాళ్ళు చిక్కుడు పప్పులకైనా కొంటపోతారు. ఎడ్లకు మరి మన కాడ దగ్గర దొరకాయి. ఎడ్లకు మేకలు అటు ఇట్లా కాయ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, చిక్కుడు పప్పులు ఇంటికాడ వేసుకుంటే మంచిగా చెట్లు పెరుగుతాయి అనేసి అవి తీసుకొని పోతారు. కట్లు పట్టుకొని వస్తాను కానీ జాగ్రత్త, పామ పురుగు అలా పాములు తిరుగుతానే అట. నిన్న మాకు పాము కనపడ్డది, ఆ మేకలు కాసేట ఆయన కూడా ఒకటి అన్నాడు పాము పోతాంది. భూమి ఇది, ఈ భూమి ఏంటంటే మొత్తము ఉష్క భూమి. ఇది ఉష్క భూమి, ఇది రేగడి మట్టి అంటే మాత్రం సూపర్ వచ్చు పంట. దీనికి ఎక్కువగా నీళ్ళు పెట్టుకుంటూ ఉండాలండి, పదును తొందరగా ఉల్లారిపోతూ ఉంటుంది. మా మోటార్ మరి ఎట్లుంటుందో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మోటార్ ఒక సంవత్సరం పాటు రిపేర్ కాకుండా మంచిగా పారుకుంటుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఎందుకంటే రోజుకు రోజు పెట్టాలి, ఇది రోజుకు రోజు తడి పెడితేనే మొక్కకు మంచిగా పైకి లేస్తుంది. ఈ మట్టి ఉష్కది కదా, కొద్దిగా ఎండ కొట్టినట్టుండంటే ఎంత పదునున్నా కూడా ఉల్లారిపోతూ ఉంటుంది ఉష్క భూమి. కొడవలు అన్న పేరున్నప్పుడు కట్టాలి. ఫుడ్ పొయ్య పీకిలా వేయలేదు ఇక కట్లన్నీ ఇప్పుడు కోసి మళ్ళీ కింది తీగ ఉన్నది కదా, ఈ తీగను కూడా కట్టుకుంటూ పోవాలి కింద నుండి. ఇక సగం వరకే కడుతున్నాం, ఫుల్లుగా కట్టాలంటే ఈటే పొద్దుపోతుంది. సగం వరకు కట్టి ఆ మిగతా కొయ్యలు ఉన్నాయి కదా, ఆ మిగతా కొయ్యలు కూడా అక్కడ ఏప చెట్టు కనబడుతుంది కదా, అటుకే కొయ్యలు ఎక్కువ లేవు. ఆ మిగతా కొయ్యలు కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ పోయితే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మొక్క పెట్టేటప్పుడు ఇంట్లో కొద్దిగా మొక్క పెద్దగా అయినాక పెట్టేటప్పుడు అటుకే సైడ్ కూడా ఒక బండి తెప్పించి అటుకే సైడ్ కూడా వేపిస్తాం. అటు సూటిగా కొద్దింత తో వదిలిపెట్టి వేస్తాం, ఎందుకంటే జనాలు పోవడానికి ఇట్లా పడి పోతారు. అక్కడ దేవరు ఉన్నదండి, అందుకనే ఇట్లా పడి పోవడానికి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలి కదా. వర్షం అయితే వస్తుందండి. ఇక చూడండి, ఈడికి కట్టినాం. ఇవి 1 2 3 4 ఊసల వరకు 4 తీగల వరకు కట్టినాం. వర్షం వస్తుంది, గొడుగు పట్టుకున్నాలా? ఇప్పుడు ఏంటంటే కొయ్యలు ఉన్నాయి చూడండి, అక్కడ ఆ కొయ్యల్ని అక్కడ అవతల గెట్టుకు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి. మధ్య అవి పాత కొయ్యలు, అవి మొత్తం మధ్యలో పోయినాయి. మధ్యలో అక్కడ ఉన్న కొయ్యలన్నీ తెచ్చి అక్కడ వేయాలి. ఆ కొయ్యలు వేయకుంటుంటే ఏమవుతుందంటే తీసుకొని పోతాను వేరే వాళ్ళు వచ్చి పాజులకని. చిక్కుడు పాజులు అదోటి ఇదోటి పాకుతాయి అన్నట్టు ఆ కొయ్యలకు తీసుకొని పోతాను. మా నాన్న ఇప్పుడు పోయి
అక్కడ మొత్తం పాజులు తవ్వుతారట. మేము ఇప్పుడు చెక్కిన కొయ్యలన్నిటిని పట్టుకొని పోయి ఆ పాజులల్లో పెట్టాలి. గొడుగుండే అడబెట్టు. 5 పట్టలేవు కానీ 2 పట్టుకొని బా. వర్షం అయితే వస్తుంది మంచిగానే. ఈ రొట్ట మొత్తం తీసి ఇదంతా కూడా అక్కడ వేసి ఎండినాక కాలబెట్టాలి. కానీ ఈ వర్షానికి ఎట్లా 5 అంటే ఇక 5 లేతాయి అన్న, చేతి తిరిగిపోతాయి. 5 పడతాయి. అన్నం కూడా తెచ్చుకోలేదు, పొద్దున తిన్న బువ్వే. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇప్పుడు నేను పట్టుకొని పోవాలి ఇక. నేను కూడా 2 పట్టుకొని పోతాను, ఎందుకంటే నాకు కూడా బరువు ఎక్కువ మోయలేకపోతానా. నిన్న మొత్తం ఇవన్నీ మోసినామండి. ఇక్కడ వేసినలు సానా వేస్తే ఇవన్నీ అక్కడికి అటు చివర చూస్తున్నారు కదా, అక్కడ చివర వరకు మోసి నా భుజమే నొత్తాంది. నేను కూడా ఇక 2 మోసుకొని వస్తున్నా. ఎక్కువ బరువు అయితే నా భుజం లేవనియ్యేది, నొత్తది. నిన్న ఎచ్చులకు 3 మోసిన, నా భుజమే పోయింది. మా తమ్ముడు నిన్న 2 మోసిన. ఆడు ఒక్కడు మోసేలోపే నేను 2 టిప్పులు తిరిగేది. మా నాన్న ఏం లేదు, పాదులు తవ్వినట్టు యాక్టింగ్ చేసేది. దూల తీరిపోయేది మధ్యలో. నాకే చూడండి ఈ దుప్పలు ఎట్లా నడుస్తాను. ఏమేమి తవ్వుతాను పాదులు. మా తమ్ముడు సింపుల్గా తెస్తాడు. నడవలేకపోతానా, చుట్టూ తిరిగి వచ్చేలోపు గూడలు గుంజకత్తాయి. ఇట్లా గొడ్లు ఇట్లా వస్తాయని మేము ఈ కొయ్యలేసి ఆ సిల్లతోటి గుంజుతున్నాం. వచ్చి తింటే మాకు చికాకు కాదా. చూడండి ఎట్లా పోతున్నాయి చిన్న. పిలిస్తే వస్తాయో రావో చూద్దాం. దా దా అవి రావు, అవి మన మాటినాయి. అయిపోయిందా నాన్న? ఇంకొక 2 కొయ్యలు గాడ ఉన్నాయి, అక్కడ తెచ్చేసిన చూడు. అక్కడ గెట్టు కాడ ఒక 2 కొయ్యలు వేసిన. ఆ ఇటును కూడా అటుకే సైడ్కి వేసాయి. ఇక పోదాం.